నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఎస్బీఐ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హిందాల్కో, హెచ్యుఎల్, M&M, హీరో మోటార్స్, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాల్టి స్టాక్ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఏంటి రిజల్ట్స్ అనంతరం పరిణామాల నేపథ్యంలో వాట్ ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది? సో ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత అంటే ఎగ్జిట్ పోల్స్ కి చాలా తేడా అనేది మనం చూసాము. అంటే 350 ప్లస్ 360 ఈవెన్ 390 వరకు ఎన్డీఏకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత బీజేపీ ఓన్ గానే 300 దాటొచ్చని ఎగ్జిట్ పోల్స్ లో మనం చూసాం. అయితే ఆ పక్క రోజు బాగా పెరిగింది. దాని తర్వాత రియాలిటీ కానీ చూస్తే దానికి కంప్లీట్ గా రివర్స్ కావడంతో స్టాక్ మార్కెట్స్ దాన్ని ఇంకా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి మనం ఉంది. సో అఫ్ కోర్స్ ఇప్పుడున్న గవర్నమెంటే మళ్ళీ 100% గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీకి కంప్లీట్ మెజారిటీ అనేది రాలేదు. అంటే బీజేపీ ఓన్ గా 272 దాటలేదన్నమాట. సో అది స్టాక్ మార్కెట్స్ కి కొంచెం వరీయింగ్ గా చెప్పాలి. సో ఇప్పుడు కోయిలేషన్ అంటే వేరే వాళ్ళతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే డెసిషన్ మేకింగ్ లో మనకి ఇంతకు ముందు లాస్ట్ 5 years ఎలా ఉందో ఈసారి వన్ సైడెడ్ గా ఉండకపోవచ్చు. సో దాని కారణంగా స్టాక్ మార్కెట్స్ కొంచెం వరీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కానీ గమనిస్తే ఇది తెలిసిన పక్క రోజు నుంచి ఎఫ్ఐఎస్ కొంచెం నెట్ సెల్లర్స్ అంటే ఎక్కువగా సెల్ చేస్తున్నారు. వాళ్ళు కొంత ఎగ్జిట్ అయితే అవుతున్నారు. బట్ ఓవరాల్ గా నేను కూడా మార్కెట్స్ వోలటాలిటీ అనేది బాగా పెరగవచ్చు. ఈ రోజు కూడా చూస్తే హై నుంచి బాగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. కాకపోతే హై నుంచి బాగా కరెక్ట్ అవుతుంది. డే లోస్ దగ్గర ప్రస్తుతానికి ఇంట్రాడేలో మనకి చూస్తున్నాము. డే లోస్ దగ్గర ఉంది. హై నుంచి మోర్ దెన్ 200 పాయింట్స్ నిఫ్టీ ఈ రోజు కరెక్ట్ అయిందనమాట. సో హయ్యర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోయింది. ఈ రోజు కూడా ఈ రోజు హైగాని గమనిస్తే 22,900 ఇప్పుడు 720 దగ్గర ఉంది. సో 200 పాయింట్స్ దగ్గర కరెక్ట్ అయిందండి. ఓవరాల్ గా నేను కూడా ఈ వోలటాలిటీ అనేది నెక్స్ట్ రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ అనేది కొనసాగవచ్చు. కాలర్ ఉన్నారు, హనుమాన్ సింగ్ కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం శేషు గారు. నమస్తే, చెప్పండి సార్. నేను హెరిటేజ్ ఫుడ్స్ 425 లో కొన్నాను. తర్వాత హెచ్ఏఎల్ 3,950 లో కొన్నాను సార్. దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారో చెప్పండి సార్. ఇంకోటి ఎగ్జిట్ కావచ్చా, ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఇది సేమ్ థింగ్. ఇంకోటి సార్, పిఎన్సీ ఇన్ఫ్రా ఒకటి, కేఎన్ఆర్ కన్సల్ట్ ఈ రేట్ కొనుక్కోవచ్చు ఎక్కువ. ఏదో ఒక 2 స్టాక్స్ తీసుకుందామండి. మీరు ఏం కావాలో చెప్పండి సార్. నాకు హెరిటేజ్ ఫుడ్స్ 425 కొన్నాను. ఇది ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొనుక్కోమంటారా ఈ రేట్ లో? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వద్దండి, కొంచెం ఆగండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయితే వద్దు. సో హెరిటేజ్ ఫుడ్స్ విషయానికి వస్తే సో ఆల్రెడీ హెరిటేజ్ ఫుడ్స్ బాగా ర్యాలీ అనేది జస్ట్ మనకి రీసెంట్ డేస్ లో చూసాము. 400 రూపీస్ ఉండేది, 400 నుంచి ఇప్పుడు 600 కి వచ్చిందనమాట. ఇదంతా కూడా మ్యాటర్ ఆఫ్ డేస్ లోనే జరిగింది. సో నేను కూడా కొంతమేర ఇలా పెరుగుతున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇదంతా కూడా హైలీ స్పెక్యులేట్ బిజినెస్. ఏమి భారీగా మార్పు ఉండదు కదా బిజినెస్. ఇక్కడ నుంచి హెరిటేజ్ లో అద్భుతమైన బిజినెస్ తో ముందుకు వెళ్లే అవకాశాలు అయితే లేవు. బిజినెస్ పరంగా మనకి గొప్పగా లేనప్పుడు ఇందులో మార్జిన్స్ ఉండవండి. ఈ డైరీలో మార్జిన్స్ ఉండవు. బట్ ఓవరాల్ గా ఇంతకు ముందు లాగా క్రాష్ అయితే స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి పెరుగుతున్నప్పుడు ఈ రోజు అని కాదు, ఒక ఫ్యూ డేస్ ఆగి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి శేషు గారితో. శేషు గారు నమస్కారం అండి. మీ ప్రాఫిట్ మాస్టర్ చూస్తాను, బాగుంటుంది సార్. నా దగ్గర టిపిఎల్ ప్లాస్టెక్ అనేది ఒక 500 ఉన్నాయి సార్. ప్యాకేజింగ్ కంపెనీ టిపిఎల్ ప్లాస్టెక్ ప్యాకేజింగ్. టిపిఎల్ ఓకే. టిపిఎల్
T ఫర్ తమిళనాడు, P ఫర్ పాట్నా, L ఫర్ లండన్. లాభాల్లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఇంకోటి L&D ఫైనాన్స్ అని ఉన్నాయి, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? L&D ఫైనాన్స్ అయితే మీరు ఎగ్జిట్ కానండి. ఓకే, తర్వాత మీరు అడిగిన స్టాక్ PPL ప్లాస్టిక్, ఏ ప్లాస్టిక్ అండి? ఓకే, L&T ఫైనాన్స్ అయితే మీరు ఎగ్జిట్ కమని చెప్తారు. TPL అండి, P మీన్స్ పార్ట్నర్షిప్ లాగా. TPL, T ఫర్ తమిళనాడు. ఓకే 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 అండి, గాట్ ఇట్, ప్లీజ్ వెయిట్. ఓకే, TPL ప్లాస్టిక్ టెక్ అదే కదండి? యా యా, సి ఇది ఈ స్టాక్ అయితే మీరు ఎగ్జిట్ తీసుకోనండి. దీంట్లో ఎగ్జిట్ అయిపోయింది, ప్రాఫిట్ లో ఉన్నామంటున్నారు కాబట్టి ఎగ్జిట్ తీసేసుకో. యా, నెక్స్ట్ కాలర్ రామ్ సాయి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రామ్ సాయి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ చెప్పండి. గారు, నా దగ్గర సుదర్శన్ కెమికల్ గురించి వచ్చిందండి. తర్వాత ఏమో రుద్ర గ్లోబల్ ఒకటి చెప్పండి, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే దాని నుంచి వేరే దానికి షిఫ్ట్ అవ్వాలంట? ఇంకొకటి ఏమో కెమ్కాన్ స్పెషాలిటీస్ ఒకటి, ఆ మూడు చెప్పండి. నాకేం వినపడలేదండి. రుద్ర గ్లోబల్ అనేది వినపడింది. ఓకే, రుద్ర గ్లోబల్ ఒకటి కెమ్కాన్ అండి, కెమ్కాన్ స్పెషల్. కెమ్కాన్ CHEMCOL అండి, కెమ్కాన్. తెలుసు. ఓకే ఓకే, ఏంటి మీ ఉద్దేశం అని చెప్పండి. ఏంటి మీ గురించి ఏం కావాలి? ఉన్నారా? అది ఆ రెండు కొన్నానండి, ఉన్నాయండి నా దగ్గర. రుద్ర గ్లోబల్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత స్ప్లిట్ అయ్యింది. ఆ తర్వాత బోనస్ కూడా వచ్చిందండి, 1కి 4 వచ్చినాయి. ఇప్పుడు అది ఏం చేయమంటారు? అది రుద్ర గ్లోబల్ అంట. హోల్డ్ చేయమంటారా చెప్పండి. నెక్స్ట్ కెమ్కాన్ కూడా చెప్పండి, హోల్డ్ చేయమంటారా వేరేగా షిఫ్ట్ అవ్వమంటారా? కెమ్కాన్ మీరు ఎగ్జిట్ కానండి. అన్ని ఇప్పుడు అన్ని బోనస్లు వీటి గురించి కాదు కదా మనం స్టాక్స్ కొనేది, బిజినెస్ చూసి కొనాలండి మీరు. సో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కాదు. కెమ్కాన్ కానివ్వండి, కెమ్కాన్ అయితే అసలు ఇప్పుడు మీరు ఎగ్జిట్ కాండి, ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. చాలా వీక్ గా ఉంది, ఏమి గ్రోత్ లేదు కంపెనీలో, కాబట్టి ఎగ్జిట్ కాండి. రుద్ర గ్లోబల్ కూడా అంతేనండి, ఇది కూడా మీరు ఎగ్జిట్ కావడం బెటర్. యా, నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం అండి. ఇది సార్ NHPC అండి, నేషనల్ హైడ్రో పవర్ ఒకటి, ప్లస్ ఇంకోటి మన హడ్కో ఒకటి. మొన్న లాస్ట్ వీక్ కొన్నాము, 10,000 క్వాంటిటీ, హైయర్ వాల్యూ. తర్వాత మార్కెట్ పడింది కదండి, అది హోల్డ్ చేసి కంటిన్యూ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా అని చెప్పేసి. యావరేజ్ ఇప్పుడే అవసరం లేదండి. ఇప్పుడే NHPC ఇంకోటి ఏంటండి? హడ్కో అండి, హడ్కో. ఓకే, చాలా మంది ఒక క్రేజీగా వీటిలో PSU స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. వన్స్ డబ్బు మార్కెట్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి తగ్గితే ఇవన్నీ ఎవరు కొనరండి, స్టాక్స్ అన్ని కూడా ఎవరు కొనరు. హడ్కోకి పెద్ద ఏమి అద్భుతమైన భవిష్యత్ అయితే లేదు. హడ్కోలో మీరు ఎగ్జిట్ తీసుకోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి. NHPC కూడా మీరు ఇది కూడా ఇలా పెరుగుతున్నప్పుడే మీరు ఎగ్జిట్ తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే PSU కొన్ని స్టాక్స్ మాత్రం PSU లో ఓకే అని చెప్తాను. ఈ రెండు కూడా NHPC కానివ్వండి, హడ్కో కానివ్వండి, వీటిలో ఓన్లీ స్టాక్ ప్రైస్ పెరిగింది తప్ప బిజినెస్ గ్రోత్ లేదు, అది గమనించండి. కాబట్టి ఈ రెండు స్టాక్స్ లో మీరు ర్యాలీస్ లో రాజేష్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. హలో, నమస్కారం, చెప్పండి. నేను సెన్సెక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఏ స్టాక్ మీద పెట్టాలని నాకు కొంచెం భయంగా ఉంది. సెన్సెక్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సెన్సెక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే దాన్ని ETF కొంతమంది చెప్తున్నారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్ చెప్తారు. ETF లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ లో పెట్టాలా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. దేంట్లో పెట్టాలి సార్? అంటే ఇండెక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పుకుంటారు కొంతమంది, లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో చెప్పుకుంటారు. ETF చెప్తున్నారు, లేదంటే ఇండెక్స్ చెప్తున్నారు. ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, సెన్సెక్స్ లో ETF లో ఇన్వెస్ట్ చేయాలని అడుగుతున్నాను సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతూ వచ్చింది. ఓకే, ఏదేమైనప్పుడు కూడా మీరు పని చేయండి, మీరు మ్యూచువల్ ఫండ్ లో వెళ్ళండి. మ్యూచువల్ ఫండ్ లో మీరు
మీరు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి ప్రతి నెల ఎస్ఐపి లాగా అందులో కూడా మ్యూచువల్ ఫండ్ రకరకాల ఉంటాయన్నమాట. సో అందులో మీరు పనిచేయండి. హెల్త్ కేర్ థిమాటిక్ లో హెల్త్ కేర్ తీసుకోండి. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా హెల్త్ కేర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ లో మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళండి ఒకటి, తర్వాత ఇన్ఫ్రా ఒకటి, తర్వాత మిడ్ క్యాప్ ఒకటి. 3 ఫండ్లని మీరు అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటో నాకు తెలియదు. సో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు కంపారిటివ్లీ మీకు అటు ఇండెక్స్ మీద చేసేసిన దానికన్నా దీంట్లో రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం. శేషు గారు, ఫర్టిలైజర్స్ కి సంబంధించి ఇప్పుడు అంటే మాన్సూన్ ఎలా ఉండబోతుంది, అంచనాలు ఎలా ఉన్నాయి ఈ సెక్టర్ లో? మాన్సూన్ పరంగా అయితే ఈసారి మాన్సూన్ బాగుండొచ్చు అని మనకి అటు ఐఎండి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మనకి చెప్పడం చూస్తున్నాం. ప్లస్ మాన్సూన్ కూడా ఎర్లీగానే మనకి రావడము. సో ఇదంతా కూడా ఏంటంటే ఓవరాల్ గా మాన్సూన్ కొంచెం ఇప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా 100% ఇప్పుడే చెప్పలేం కానీ బట్ ఇప్పుడున్న అంచనాలు ప్రకారం అయితే పర్లేదు, బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. నార్మల్ మాన్సూన్ అయితే ఉండొచ్చు. ఈవెన్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మామూలు అంటే నార్మల్ కన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. కాబట్టి ఫెర్టిలైజర్స్ చేస్తే బాగుంటుందా షార్ట్ టర్మ్ కి? ఒకవేళ చేస్తే ఫర్టిలైజర్స్ లో ఏ స్టాక్ బాగుంటుంది? అంటే రీసెంట్ గా బాగా పెరిగిపోయినాయండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ మనకి ఈవెన్ మార్కెట్ పడుతున్నా కూడా పడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోరమండల్ ఒకటి చెప్పాము. సో రీసెంట్ డేస్ లో చాలా పెరిగిపోయింది అది. అయినా కూడా కొనుక్కోవచ్చు. కరెక్షన్స్ అంటే చిన్న డిప్ వచ్చినప్పుడల్లా కూడా కోరమండల్ అనేది ఉంది. తర్వాత పిఐ ఇండస్ట్రీస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఇప్పటికెప్పుడు పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు 2 స్టాక్స్. నెక్స్ట్ కాలర్ యోగి రమేష్ చేస్తున్నారు విజయవాడ నుంచి. యోగి రమేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను ఆయిల్ ఇండియాలో షేర్లు తీసుకున్నాను సార్, 300 షేర్స్. అవి కంటిన్యూ చేయొచ్చా సార్, లేదంటే అంటే రీసెంట్ గా ఒక 10% అంటే డౌన్ అయిపోయింది, ఇంకా డౌన్ మీరు ప్రాఫిట్ లో ఉన్నారండి? లేదు సార్, ప్రెసెంట్ 5% లాస్ లో ఉంది సార్. సో మీరు పని చేయండి, మీరు ఎగ్జిట్ తీసేసుకోండి. మీరు అందరూ కూడా ఏంటంటే పిఎస్సి వాటిలో బాగా మీరే చూడండి. ఇప్పుడు మనకు వచ్చిన కాల్స్ కానివ్వండి, ఈ రోజు అని కాదు ప్రతిరోజు కూడా అంటే గవర్నమెంట్ చెందిన కంపెనీస్ లో అతి భారీగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఇది మంచిది కాదండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒక టైం వస్తుంది, రివర్స్ అయిపోతే ఇంకా మీరు దాన్ని ఎగ్జిట్ కాలేరండి. ఈ రోజు అని కాదు, మీరు మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు బిజినెస్ ఉండి స్టాక్ పెరిగితే మనకి ఏం కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయిల్ ఇండియా పర్లేదని కానీ చెప్తున్నా. బట్ కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడల్లా మీరు ఎగ్జిట్ తీసుకోండి. చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే పిఎస్యు కంపెనీస్ వెంటపడి మీరు ఏదో వచ్చేస్తాయి అంటే అది ముందు ఎప్పుడు కొనేసి ఇప్పటికి ఎగ్జిట్ కావాలి. ఒక 1 year బ్యాక్ కొనుక్కొని ఇది ఎగ్జిట్ కావాల్సిన టైం. అంతేగాని ఈ లాస్ట్ ఒక 1 month 2 months లో కొన్న వాళ్ళందరూ ఇరుక్కుపోయి ఉంటారు. సో సరే ఇంకేముందులే ఆల్రెడీ బీజేపీ వచ్చేసింది కదా అని హోల్డ్ చేస్తారు, కిందకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అట్లా కాదండి. సో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొన్ని రోజులు అసలు పిఎస్యు పక్కన పెట్టండి, మళ్ళీ వేరే మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటిలో వెళ్ళడం బెటర్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం అండి. నా దగ్గర నవభారత్ వెంచర్స్ ఉన్నాయండి. ఓకే. బిఎస్సి ఆ 2 హోల్డ్ చేయాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ప్రాఫిట్ లో ఉన్నానండి. నవభారత్ వెంచర్స్ అండి? అవునండి, నవభారత్ వెంచర్స్ బిఎస్సి అండి. ఇంకో రెండో స్టాక్ అయితే నాకు తెలియదండి. బిఎస్సి అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. పేరు చెప్పండి అండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఓకే ఓకే. బిఎస్సి జరుగుతున్నారు. ఓకే. బిఎస్సి లో ప్రాఫిట్ ఉన్నారా? ప్రాఫిట్ ఉన్నాను, 500 లో కొన్నానండి. ఓకే ఓకే అండి. బిఎస్సి పరంగా అసెట్ రిచ్ కంపెనీ అండి. గ్రోత్ పరంగా మళ్ళీ బిఎస్సికి లేదు. గ్రోత్ అంతా ఎన్ఎస్సి లోనే ఉందండి. సో ఆ విధంగా చూస్తే
సరే ఇప్పుడు మార్కెట్లు బాగున్నాయి, అంత బాగుంది కాబట్టి రెవెన్యూస్ ఇవన్నీ బాగున్నాయి. తర్వాత ఈవెన్ మొన్న రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది, మోర్ దెన్ డబల్ అయింది రెవెన్యూస్. అందుకంటే కొత్తగా డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. సో ఇదంతా కూడా నడుస్తూనే ఉంది, అంటే బాగా నడుస్తుంది ప్రస్తుతానికి బిజినెస్ అయితే. సో కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్సివ్ అయినా సరే మీరు ఉంచండి. అయితే ఇప్పుడు రేపొద్దున మార్కెట్స్ బేరిష్ అయిపోయిందంటే, అంటే బేర్ మార్కెట్ అయింది అనుకోండి, అప్పుడు అన్ని రివర్స్ అయిపోతాయి. సో డిమాట్ అకౌంట్స్ కొత్తగా ఓపెన్ కావు, తర్వాత వాల్యూమ్స్ పడిపోతాయి, రెవెన్యూస్ పడిపోతాయి. సో అప్పుడు స్టాక్ కూడా పడిపోతుంది. దానికి ముందే మీరు ఎగ్జిట్ తీసుకోండి. అంటే ఎగ్జాక్ట్ గా ఎవరు ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి ఎవరు చెప్పలేరు ఇటువంటి విషయాల్లో. కాబట్టి ఏంటంటే మీరు ఏదో ఒక స్మార్ట్ వర్క్ చేసి డిమాట్ అకౌంట్స్ ప్రతి నెల మనకి తెలుస్తూ ఉంటుంది ఎన్ని ఓపెన్ అవుతున్నాయి. ఏమైనా తగ్గడం స్టార్ట్ అయితే మీరు ఎగ్జిట్ తీసుకోండి. తర్వాత నవభారత్ వెంచర్స్ గురించి అడిగారు, ఉంచండి. నవభారత్ వెంచర్స్ ఉంచండి. సో కొన్ని కారణాలు, అంటే మన రిజల్ట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళకి ల్యాండ్ బ్యాంక్ కూడా బాగుంది, ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. కాకపోతే ఇందులో పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎవరు లేరు, బట్ ఓన్లీ ప్రమోటర్స్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్. అయినా సరే బిజినెస్ పరంగా బాగుంది కాబట్టి కంటిన్యూ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నా దగ్గర సూలా వైన్యార్డ్స్ ఒకటి, ఐఓసి ఒకటి ఉన్నాయి. 50% లాస్ట్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వమంటారా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎంతలో ఉన్నాయండి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 190, సూలా వైన్యార్డ్స్ 590. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మీరు నిజంగా నెక్స్ట్ మళ్ళీ 190కి వస్తే మీరు ఎగ్జిట్ కావడం మంచిదండి. 190లో మీరు కొన్నారు, డివిడెంట్ కోసం డివిడెంట్ అయితే ఇస్తుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ప్రైస్ యాక్షన్ ఉండదండి. సో ఇదంతా కూడా అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎప్పటి నుంచి గవర్నమెంట్ అమ్మాలని చూస్తుంది, బట్ అది సక్సెస్ కాలేకపోతుంది. ఇప్పుడని కాదు, గత కొన్ని ఏళ్ల పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని అమ్మాలని ప్రయత్నం చేస్తుంది, బట్ ఎవరు ముందుకు రావట్లేదు. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే మీరు ఉంచండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. లేదా మీరు డివిడెండ్ కోసం చూస్తారంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సులా వినియార్డ్ కంప్లీట్ గా మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే. సులా వినియార్డ్స్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ప్రస్తుతం రీసెంట్ గా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే, అవన్నీ స్టాక్ మార్కెట్ లో మావలే, బట్ భవిష్యత్తు చూసుకోండి. భవిష్యత్తు అయితే సులా వినియార్డ్స్ కి బాగుంది. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి శేషు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. రైల్టెల్ ఒకటి, ఇంకోటి ఐఆర్ఎఫ్సి ఒకటి అండి. ఆల్మోస్ట్ 40% ప్రాఫిట్ లో ఉన్నారు రెండింటిని. కానీ మేము యాక్చువల్ లాంగ్ టర్మ్ అంటే ఒక 1 year ఉందామని తీసుకున్నాం అనమాట. కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఇప్పుడు రైల్వే ఇది కదా, బోత్ రైల్వే స్టాక్స్ కదా, మీ అడ్వైజ్ ఏంటి? కంటిన్యూ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ అంటారా? ఏం కష్టమైన మీ అంచనా ఏంటంటే మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఏం సార్ మీరేమనుకుంటున్నారు? కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా నేను, బట్ ఇప్పుడు ఫోకస్ గవర్నమెంట్ చేంజ్ చేసి ఫోకస్ ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా, అందుకని న్యూ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ కాదు కదా, ఉన్న గవర్నమెంటే ఉంటుంది. కాకపోతే ఇన్ని రోజులు ఉన్నది వేరు, ఇప్పుడు వేరు కదా. సో అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఓన్ గా డెసిషన్ తీసుకోవడము సరే, వీటి మీద అంత ప్రభావం ఉండదు. రైల్టెల్ కానివ్వండి, తర్వాత ఐఆర్ఎఫ్సి మీద అంత ఉండదనుకోండి. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రాఫిట్ రైల్టెల్ లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైల్టెల్ విషయానికి వస్తే ఐఆర్ఎఫ్సి మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. బట్ అట్లా కాదు, మీరు 3-4 ఏళ్ళు వదిలేస్తారన్నా కూడా మీ ఇష్టం అండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇక్కడ అమ్మి మళ్ళీ కింద కొనాలి అంటే కాదు. బట్ రైల్వేలో పర్లేదు, పిఎస్యు కంపెనీస్ రైల్వేస్ లో పర్లేదు. అదర్ దెన్ పిఎస్యు రైల్వేస్ కాకుండా వేరే స్టాక్స్ లో ఉంటే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ రమేష్ రెడ్డి చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. మ్యూచువల్ ఫండ్ లో ఏ స్కీమ్ అది సార్? అది మ్యూచువల్ ఫండ్ లో లంసం ఇప్పుడు కాదండి, లంసం ఇప్పుడు పెట్టకండి. లంసం కి ఇది టైం కాదు, మంచి టైం కాదు. మార్కెట్స్ లో బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు, క్రాష్ అయిపోతున్న టైంలో అప్పుడు పెట్టాలి, కానీ ఇది లంసం గా పెట్టాల్సిన టైం కాదు. ఇంకా చెప్పాలంటే మీరు ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన, కొన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అండి. సో మ్యూచువల్ ఫండ్ లో మీరు లంసం గా అయితే ఇప్పుడు వద్దు.
నెక్స్ట్ కాలర్ వాసు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వాసు గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం శేషు గారు. నమస్తే, చెప్పండి. సార్ నాకు కొద్దిగా త్రివేణి టర్బైన్స్ నుంచి సాంగ్వి మోటార్స్ అయాన్ ఎక్స్చేంజ్ ఇదేమన్నా ఈ మూడిట్లో ఏదన్నా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్ లాంగ్ టర్మ్ కి? త్రివేణి టర్బైన్స్ మంచి కంపెనీనేనండి. త్రివేణి మీరు చెప్పిన మూడిట్లో త్రివేణి టర్బైన్స్ ఇంకోటి సంఘవి మూవర్స్ అండి. ఓకే, సంఘవి మూవర్స్ కూడా నేనైతే త్రివేణి ఉన్నమాట త్రివేణి టర్బైన్స్ బెస్ట్ అండి. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఉన్నాయి. నాకైతే త్రివేణి టర్బైన్స్ ఉన్న వాటిలో పర్లేదు. అంటే ఈ లెవెల్ ఎంటర్ కావాలా అనేది కాకుండా కొంచెం స్లోగా కరెక్షన్స్ లో మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నా దగ్గర ప్రిన్సిపల్స్ 856 లో కొనున్నాను సార్. నేను చాలా మంది అది మైనస్ లోనే ఉంది, ఉంచుకోవాలి ఎగ్జిట్ అవ్వాలి సార్. అది ఒకటి. డెల్టా కార్బు మీరు చెప్పారని నేను కొన్నాను, 135 లో కొన్నాను. దాంట్లో కూడా మైనస్ లోనే ఉన్నాను. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. డెల్టా కార్పు ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. డెల్టా కార్పు రిజల్ట్ పరంగా రీసెంట్ గా బాగాలేదు. చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాము. వాల్యుయేషన్స్ పరంగా ఇంకా 3,000 కోట్ల కంపెనీ దొరుకుతుంది. సో క్యాసినో లో ఉన్నారు. అయితే ఈ జిఎస్టీ అనేది నాకు తెలిసి అది చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. సో గ్రోత్ అనేది వన్స్ మళ్ళీ సంభవం ఎందుకో లాస్ట్ 2 క్వార్టర్లో నెంబర్స్ బాగాలేదండి. సో వన్స్ మళ్ళీ నెంబర్స్ అంటే రిజల్ట్స్ బాగాలేదు, రిజల్ట్స్ బాగుంటే స్టాక్ మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రిన్స్ పైప్ గురించి అడిగారు. ప్రిన్స్ పైప్ ప్రస్తుతానికి ఉంచండి అండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఉంచండి. ఇంకా డౌన్ ట్రెండ్ అయితే కొనసాగవచ్చు. షార్ట్ టర్మ్ మీతో మీరు చూడాలంటే డౌన్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఇది రిజల్ట్స్ పరంగా మన నెంబర్స్ బాగాలేదు. సో దానికి ముందు క్వార్టర్ కూడా బాగాలేదు. కాబట్టి ఇంకా కరెక్షన్ ఈ స్టాక్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇంకా ఈ స్టాక్ పడవచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ దృష్ట్యా పీవీసీ పైప్స్ అంటే పీవీసీ పైప్స్ కి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎక్కడ ఎలా వస్తాయంటే ఓవరాల్ ఎకానమీ ముందుకెళ్తున్నప్పుడు ఇటువంటి ఇదంతా కూడా ఎక్స్ట్రాలో భాగమే అవుతుంది. అంటే సిపివిసి పైప్స్, యూపీసీవి, హెచ్డిపి, పిపిఆర్ పైప్స్ ఇట్లా అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రీలో భాగంగా మనకి రకరకాల ఇండస్ట్రీలో వాడుతూ ఉంటాం. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా వస్తాయి. కాకపోతే కాంపిటీషన్ కూడా బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ప్రిన్స్ పైప్ ని హోల్డ్ చేయండి. సార్ ఓవరాల్ గా మెటల్ ఎలా ఉంది? మెటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా? మెటల్ స్టాక్స్ అని మనం ఒక విధంగా చెప్పలేమండి. బట్ మెటల్స్ కూడా బాగానే ఉంటాయండి. మెటల్స్ కూడా డొమెస్టిక్ కన్సంప్షన్ బాగా ఎక్కువ ఉంటుందండి మన ఇండియాలో. సో మెటల్